ఈ రోజు వరల్డ్‌లో సిట్యుయేషన్ ఇంకా ఇంటెన్స్‌గా మారింది. బిగ్గెస్ట్ అప్డేట్స్‌ని సింపుల్‌గా చూద్దాం రండి. ముందుగా మిడిల్ ఈస్ట్ వార్ గురించి మాట్లాడదాం. యూఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఇప్పుడు డేంజరస్ స్టేజ్‌లో ఉంది. యెమెన్‌లో హౌతీ గ్రూప్ ఫస్ట్ టైం ఇజ్రాయెల్ మీద మిజైల్స్‌తో అటాక్ చేసింది. ఇది కాన్ఫ్లిక్ట్‌ని ఇంకా ఎక్స్‌పాండ్ చేసింది. యూఎస్ ఎయిర్ బేసెస్‌ని అటాక్ చేసింది ఇరాన్. ఇరాన్ స్ట్రైక్ వల్ల సౌదీ అరేబియాలో ఉన్న యూఎస్ ఎయిర్ బేసెస్ డ్యామేజ్ అయ్యింది. అరౌండ్ 10 to 12 యూఎస్ సోల్జర్స్ ఇంజూర్ అయ్యారు. వార్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేస్తుంది. ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ కలిసి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద స్ట్రైక్స్ కంటిన్యూ చేస్తున్నాయి. సిచ్యుయేషన్ ఇంకా సీరియస్‌గా మారుతుంది. డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి చెప్పింది ఏంటంటే వార్ ఇంకా కంప్లీట్ కాలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. మార్కో రూబియో వీక్స్‌లో కంప్లీట్ అవ్వొచ్చని చెప్పారు. అదర్ కంట్రీస్ ఈ స్టేట్మెంట్స్ వల్ల కన్ఫ్యూజన్ అండ్ టెన్షన్‌లో ఉన్నారు. ఇరాన్ హ్యాకర్స్ యుఎస్ఏ ఎఫ్బిఐ డైరెక్టర్ అయిన కాష్ పటేల్ ఈమెయిల్స్ని హ్యాక్ చేశారు. పర్సనల్ డేటాని లీక్ చేశారు. వార్ ఇప్పుడు సైబర్ లెవెల్కి వెళ్ళిపోయింది. నేపాల్లో బిగ్ పొలిటికల్ చేంజ్. బ్యాలెన్స్ షా న్యూ పీఎం అయ్యారు. ఫార్మర్ పీఎం అరెస్ట్ అయ్యారు. యుఎస్ చైనా సమ్మిట్ మేలో బీజింగ్లో జరగబోతుంది. మన ఇండియా ఆపరేషన్ ఊర్జా సురక్ష స్టార్ట్ చేసింది. ఆయిల్ షిప్స్ ని సేఫ్ గా ఎస్కార్ట్ చేస్తుంది స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి. ఎనర్జీ సెక్యూరిటీ కోసం బిగ్ స్టెప్ తీసుకుంది మన ఇండియా. రష్యా ఏప్రిల్ 1 నుంచి గ్యాసోలిన్ ఎక్స్పోర్ట్స్ ని బ్యాన్ చేయాలని చూస్తుంది. ఈ స్టెప్ వల్ల ఆయిల్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడొచ్చు. ఇన్వెస్టర్స్ దీన్ని విని కేర్ఫుల్ గా స్టెప్ తీసుకుంటున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ అప్డేట్ చూద్దాం. ఐపీఎల్ 2026 ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో సీజన్ బిగిన్ అవుతుంది. ఇండియాలో అవలాంచ్ వల్ల 7 మంది చనిపోయారు. జర్మనీలో స్టాండర్డ్ వేల్ని రెస్క్యూ చేశారు సక్సెస్ఫుల్గా. ఓవరాల్గా వరల్డ్ ఇప్పుడు హై టెన్షన్ ఫేజ్లో ఉంది. వార్, పాలిటిక్స్, ఎకానమీ అన్నీ ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి. సో ఇలాంటి రియల్ వరల్డ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్.